హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను వేడి వేడి రైస్తో అండి ఎండి రొయ్యలేసి ఎగ్స్ రెసిపీ అండి చేశానండి. చాలా బాగుంటుందండి. ఓకేనా? అయితే మీరు లాస్ట్ వరకు, మీకు నచ్చితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ఈ రెసిపీ మీకు ఎలా చేశాననేది మీకు తెలుస్తుంది. ఓకేనా అండి? అయితే ప్రాసెస్లోకి వెళ్దామా? నేను ఫ్రెష్వి కొన్ని రొయ్యలు తీసుకున్నానండి. 6 ఎగ్స్ కండి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం నానబెట్టుకుందామండి. అంటే రొయ్యలు ములిగినంత వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. మనం రెసిపీ చేద్దామనగా ముందు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, మిక్సీ ఆడుకోవడానికి జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి మనం మిక్సీ పట్టుకోవడానికి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. మనము ఎన్వి రెసిపీకి మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చి మీరు చికెన్లో అయినా ఎందులోనైనా మీరు పచ్చిమిర్చి యాడ్ చేయండి, టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? అయితే ఇలా నేను అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నానండి. కొన్ని వాటర్ వేసుకొని, ముందు వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లో మనం ఆడుకుందాం. ఇలా మనం పేస్ట్లో ఆడుకున్నాక ఒక సైడ్కి పెట్టుకుందాం. ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను, టమాటోస్ 2 అండి, పచ్చిమిర్చి పండు తీసుకున్నాను, ఫ్రెష్ కరివేపాకు అండి. ఆనియన్స్ అయితే చెక్కు తరుక్కుంటాను, టమాటోస్ గ్రేవీ ఆడుకుంటానండి. అయితే ఇప్పుడు నేను ఏంటంటే రొయ్యలు క్లీనింగ్ చేస్తున్నానండి. కొంచెం ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 టైమ్స్ క్లీనింగ్ చేసుకుని ఒక సైడ్కి ఉంచుకున్నాను. స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆనియన్స్ వేయించుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒక 1 స్పూన్ సాల్ట్, ఎందుకంటే అందులో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి రొయ్యలు క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది కాబట్టి ఒక 1 స్పూన్ సాల్ట్ అండి. నెక్స్ట్ పసుపు ఒక 1 స్పూన్ వేసానండి. నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుందాం. అన్నీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు దోరగా వేయించుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ రొయ్యలు ఉన్నాయి కదండి క్లీనింగ్ చేసినవి, వాటర్ లేకుండా మనం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అందులో వేసేసుకుందామండి. అవి వాటర్లో తీసి డ్రైగా నీట్గా అలా చేయాలండి, పిండాలి. చాలా డిఫరెంట్ టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. మనం ఫ్రెష్ పచ్చి రొయ్యలతో చేసినట్లే ఉంటుందండి టేస్ట్. అయితే ఇప్పుడు మనం వేయించుకున్న దాంట్లో అందులో వేసుకుందామండి. మనం రొయ్యలు వేసాక పచ్చి వాసన పోయినంత వరకు మంచిగా వేయించుకోవాలండి. మనం ఏ కర్రీ అయినా వేయించుకోవడంలోనే ఉంది టేస్ట్ అండి. చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ అండి మంచిగా వేయించుకుందాము హైలో పెట్టి. ఇలా హైలోనే మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు టమోటాస్ 2 అండి తీసుకున్నాను కదా. ఇప్పుడు చూసారా ఇలా ఇలా అయిందండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మంచిగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఒక సైడ్కి అంతా దగ్గరగా ఒక సైడ్కి ఉంచుకొని, పాన్లోనే ఒక సైడ్కి ఉంచుకొని ఇప్పుడు టమోటాస్ నేను పేస్ట్ చేసుకున్నాను కదండి ఆ గ్రేవీ, అది వేసుకుందాం.
నెక్స్ట్ అండి అందులోనే జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ ఆడుకున్నాను కదండి, అది కూడా వేసేసుకుందాం. ఇవి సైడ్ని మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేయించుకుందాం సైడ్ని. ఇప్పుడు 5 స్టార్ హోటల్స్లో గట్రా ఇలా మంచిగా వేయిస్తారండి, అందుకే టేస్ట్ బాగుంటుంది. మనం వేయించుకున్న వాటర్ పోసిస్తే కర్రీ బాగోదండి. చూసారా, ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం అందులో ఏంటంటే కొంచెం నేను ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ వేస్తానండి, గరం మసాలా పౌడరు. కారం ముందుగా కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం పడుతుందండి. స్పైసీగా ఉంటేనే ఈ టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకున్నాక గరం మసాలా పౌడర్ అండి, ఒక 1.5 స్పూన్ గరం మసాలా పడుతుందండి. అన్నీ ఇంట్లో చేసుకున్న మసాలా అండి. మనం లవంగాలు, యాలకులు ఇవన్నీ అండి, పులవా పువ్వు ఇవన్నీ వేసుకుని ఆడుకున్నదండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా అందులో యాడ్ చేస్తాను నేను చేసిన మసాలా పౌడర్లో. అన్నీ వేసుకున్నది ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. వేసుకునేక మొత్తం అంతా శుభ్రంగా కలుపుకోవాలండి, మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా వేయించుకున్నాక తగినన్ని వాటర్ అండి వేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ అండి వాటర్ పట్టింది. ఎక్కువగా వేసినా చప్పదనం వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదండి. ఎప్పుడైనా వాటర్ వేసుకున్నాక సన్నన మంట మీద మనం ఉంచుకొని మనం కర్రీ కుక్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎక్కువగా పోసిస్తే టేస్ట్ మాత్రం బాగోదండి దేనికైనా. ఓకేనండి, ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కొద్ది వేడెక్కాక మనం మూత తీసుకొని ఎగ్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు వేడెక్కింది కదండి, తీసి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. ఒక్కొక్కటి అలా వేసేసుకుందాం. అది ఇప్పుడు వీటికి నేను 6 చెప్పాను కదా, 6 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఇలా వేయడం ద్వారా ఏంటంటే ఎగ్స్ ఇలా వంపుకొని చేసుకుంటే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే అన్నిటికి మసాలా అన్నీ పడుతుందండి, ఆ ఎగ్స్కి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి అన్నీ మనం వేసేసుకుందాం. అయితే మంట సిమ్లో పెట్టుకొని మనం మంట తగ్గించేసుకొని అలా వేసేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే కెరిలిపోతుంది మొత్తం. ఓకేనా, అది అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంట సన్నన మంట మీదే తగ్గించి మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచిద్దామండి. ఇప్పుడు అయిపోయింది చూసారా. మనము దేంతో కలపకూడదండి, చుట్టూ మనం పాన్ ఏంటంటే చేతితో పట్టుకొని తిప్పాలి. ఎగ్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే మనకు వేడివేడి రైస్తో అయితే చాలా బాగుంటుందండి. మనకు అన్ని రొయ్యలు అన్నీ మనకు మంచిగా కుక్ అయ్యాయండి. ఇలా ఒక ప్లాన్ మీద నీట్గా చేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా, లాస్ట్లో అయితే నేను పుదీనా గార్నిష్ చేసుకుంటున్నానండి. మీకు కొత్తిమీర అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే అది లాస్ట్లో మీరు వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్తో ఈ రెసిపీ చేశానండి. చాలా ఈజీ అండి. ఓకేనా, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి, బాయ్ మరి.